గుడ్ మార్నింగ్ అందరికీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 29వ తారీఖు అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ డే, ఎక్స్పైరీ ఇయర్లో లాస్ట్ ఎక్స్పైరీ. ఓకే ఫ్రెండ్స్, ఏడిఆర్స్ గురించి చూసుకున్నట్టయితే మనం ఏడిఆర్స్లో ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డి కొద్దిగా రికవర్ అయింది అండ్ టాటా మోటార్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. పెద్దగా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అయితే ఏడిఆర్స్ నుంచి కనిపించట్లేదు. అదేవిధంగా మన ఇండియన్ ఇండిసెస్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇవి కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ టు న్యూట్రల్గా క్లోజింగ్ ఇచ్చినాయి. దాంట్లో కొద్దిగా మీడియా, రియాలిటీ, ఎనర్జీ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. వెరాజ్ వీక్లో ఫార్మా అండ్ మెటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఐటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ న్యూట్రల్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ అనేది చూద్దాం. సో గ్లోబల్ క్యూస్లో ఒకటి కూడా గ్రీన్లో కనిపించట్లేదు. ఎస్పెషల్లీ సౌత్ కొరియా, ఫ్రెంచ్ అండ్ రష్యా, జపాన్, అఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ, హాంకాంగ్, జర్మనీ, ఎఫ్టిఎసి, లండన్, డౌ జోన్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. బట్ డౌ జోన్స్ అయితే కొద్దిగా చాలా తక్కువ నెగిటివ్గా ఉందని చెప్పచ్చు. 0.1%లో ఉంది. ఆల్మోస్ట్ న్యూట్రల్ అనుకోవచ్చు. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉంది. సో చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూస్తే ఫ్రెండ్స్, ఈరోజు 7 o'clockకి జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది యుఎస్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత మనకి 9:30కి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ బావులు పెరిగినాయా తగ్గినాయా దీన్ని బట్టి ఏంటంటే డిమాండ్ సప్లై అనేది ఉంటుంది అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, టెక్నికల్ సమరీ ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే మీరైనా దీన్ని investing.comలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సమరీ ఎలా ఉందంటే మనకి న్యూట్రల్గా కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, సో బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా సెల్లింగే చూపిస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి టాప్ ఫీచర్ విషయానికి వస్తే ఒబెరాయ్ రియాలిటీ అండ్ సన్ ఫార్మా అండ్ ఆఫ్ కోర్స్ ఎన్టీపీసీ, ఈ 3 స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టచ్చు ఫ్రెండ్స్. ఒబెరాయ్ రియాలిటీ కొద్దిగా ఈ సెక్టర్ పాజిటివ్గా కనిపిస్తుంది. అంటే మన లోకి వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా బౌన్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది రియాలిటీ సెక్టారు. సో ఇది చూడొచ్చు. సన్ ఫార్మా అనేది డీప్ కరెక్షన్ అయింది, దాని తర్వాత స్టేబుల్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎనర్జీ సెక్టర్ బాగానే కనిపిస్తుంది. సో ఎనీహౌ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఈ 3 కూడా మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే మనకి ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఏమి లేవు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 95%కి వస్తే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. బలరామ్ చినీస్ కూడా 95% వెళ్తే మనకేంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఎనీహౌ ఏంటంటే మనకి అంబుజా సిమెంట్లో ఫ్రెండ్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జిఎన్ఎఫ్సి అండ్ ఆఫ్ కోర్స్ బిహెచ్ఎల్, ఈ 3 కూడా మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఏ కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. మనకి ముందుగా క్యాష్ మార్కెట్లో యాక్టివిటీ అనేది చూస్తే ఎఫ్ఐఎస్ మళ్ళీ సెల్ చేస్తున్నారు. 872 కోట్లు వీళ్ళు సెల్లింగ్ అయితే చేశారు. అండ్ డిఐఎస్ అయితే 372 కోట్లు బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 500 కోట్లు అప్రాక్సిమేట్గా ఎగ్జిట్ అయినట్టు క్యాష్ మార్కెట్లో కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్దగా యాక్టివిటీ లేదు. ఎఫ్ఐఎస్ లాంగ్ బిల్డప్ ఉన్నారు, క్లయింట్ ఒక్కళ్ళే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. వెరాజ్ ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. బట్ పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఐ థింక్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్లో హైయెస్ట్గా మనకి నిన్నటి నుంచి కూడా 18,000 లెవెల్ అనేది, ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంటూ ఉంది. 18,000 మార్క్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,200 కనిపిస్తుంది. దాని తర్వాత 18,500 అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే కాల్స్ ఎక్కువగానే అమ్మారు. బట్ 18,100 కాలు అండ్ 18,000 కాల్ అయితే పుట్టు 18,100, 18,000 పుట్ అయితే హెవీగా యాడ్ చేశారు. అది కాల్ సైడ్ వచ్చేసరికి 200, 300 అండ్ ఆఫ్ కోర్స్ 500 రౌండ్ నెంబర్ హెవీగా యాడ్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద థింగ్స్ ఆర్ దే. ఇకపోతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ చూద్దాం. సో ప్రస్తుతానికైతే మనకి వీక్ సెల్లర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. 2 days మంచి ర్యాలీ తీసుకుంది 17,800 దగ్గర. అక్కడ నుంచి కూడా 2 days బ్యాక్ టు బ్యాక్ ర్యాలీ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకేంటంటే ర్యాలీ అని చెప్పొచ్చు.
ఇది గ్యాప్ అప్ అయింది, అందుకని అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి నిన్నటి రోజున వీక్ సెల్లర్స్ పార్టిసిపేషన్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఎనీహౌ మనకి ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రైస్ని బట్టి చూస్తే 18,155 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. వెరాజ్ నిఫ్టీ మనకి నిఫ్టీ 18,122 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనకు స్టిల్ ఏంటంటే ఒక 30 పాయింట్లు దగ్గర ఏంటంటే పాజిటివ్గానే ఉంది. బట్ మనం ఫ్లాట్ ఓపెనింగ్ అనుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అంత పెద్ద గొప్పగా ఓపెనింగ్ అయితే ఉండకపోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.